మూర్ఖులతో ఎందుకు వాదించకూడదో ఈ ఒక్క కథ వింటే మీకే అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడండి. అందమైన సరోవరంలో ఒక తెల్లని హంస ప్రశాంతంగా ఈదుతోంది. ఒకరోజు అక్కడికి బురదలో పొరలాడి వచ్చిన ఒక పంది వచ్చింది. పంది హంసను చూసి హేళనగా, ఈ నీళ్లల్లో ఏముంది? బురదలో దొర్లనమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సువాసనగల అనుభూతి అని వాదించింది. హంస నవ్వి, నీరు స్వచ్ఛతకు ప్రతీక, ఈ నీటిలో ఉన్న ప్రశాంతత బురదలో ఉండదు మిత్రమా అని వివరించే ప్రయత్నం చేసింది. కాని పంది వినకుండా పదే పదే తన బురదే గొక్కదంటూ హంస చుట్టూ తిరుగుతూ బురద నీటిని ఎగజిమ్మింది. వాదనలో గెలవాలని హంస ప్రయత్నించే కొద్దీ పంది ఎగజిమ్మిన బురదపడి దాని తెల్లని రెక్కలు మాసిపోయాయి. పంది మాత్రం తన బురదలో తను ఆనందంగా ఉంది. అప్పుడు హంసకు ఒక సత్యం బోధపడింది. ఒక మూర్ఖుడికి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే వాడికి ఏమీ అర్థం కాదు సరికదా, నా స్వచ్ఛత, నా మానసిక ప్రశాంతత మాత్రమే పాడవుతాయి అని గ్రహించింది. వెంటనే వాదన ఆపేసి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. నీతి: మూర్ఖులతో వాదించడం బురదలో రాయి వేయడం లాంటిది. వాళ్లు మారరు, కాని ఆ బురద మనమీదే పడి మన ప్రశాంతత పాడవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు పేజ్ను ఫాలో అవ్వండి.